ఢిల్లీలోని హోలీ పండుగ సందర్భంగా ఒక చిన్నారి ఆడుకుంటూ ఇంటి పైకప్పు నుంచి అనుకోకుండా ఒక వాటర్ బెలూన్ కిందికి వేసింది. కిందే ఉన్న ఒక ముస్లిం మహిళపై ఆ వాటర్ బెలూన్ పడింది. ఈ చిన్నారి కుటుంబానికి చెందిన అందరూ కూడా వెళ్ళి ఆ ముస్లిం మహిళ కుటుంబానికి క్షమాపణ చెప్పారు. కానీ వారి కోపం అందరితో ఆగలేదు. ఈ చిన్నారి కుటుంబానికి చెందిన 26 ఏళ్ల వయసు గల తరుణ్ అనే వ్యక్తి బయట నుంచి వస్తుంటే ఈ ముస్లిం మహిళ కుటుంబానికి చెందిన 10-15 మంది తల్వార్లతోని కర్రలతోని తనపై దాడికి పాల్పడి ప్రాణాన్ని బలి తీసుకున్నారు. హోలీ పండుగ సందర్భంగా ఒక చిన్న నీటి బుడికి పడిందని కారణంతో మతం ముసుగు వేసుకొని హిందూ అయిన తరుణ్ను చంపి తన తల్లికి కడుపు కోత మిగిల్చారు. హోలీ పండుగ సందర్భంగా రంగులతో తడవలసిన చేతులు రక్తంతో ఎందుకు తడిచాయి? సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అనే మన దేశం హింసను ప్రేరేపించడమే మనకు నేర్పిస్తుందా? పండుగ అనేది మనందరినీ కూడా కలపాలి కానీ విడదీయకూడదు. మన దేశం కోరుకునేది ద్వేషాన్ని కాదు, సోదరభావాన్ని, సమానత్వాన్ని. మతం కంటే మనిషి ప్రాణం ఎంతో గొప్పది. ఇలాంటి మతోన్మాదాన్ని నింపుకున్న వారు ఉగ్రవాదం కంటే 100 రెట్లు ఎక్కువ. తరుణ్ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ జై భీమ్.